మనం చేసే ఒక చిన్న తప్పు మన ప్రాణాల మీదకు రావచ్చు. అలాంటి సమయంలో మన తెలివితేటలే మనల్ని కాపాడతాయి. ఒక తెలివైన నక్క తన బుద్ధిని ఉపయోగించి చావు నుండి ఎలా తప్పించుకుందో ఈ కథలో చూద్దాం రండి. ఆకలితో ఉన్న సింహం మరియు తెలివైన నక్క. ఒక అడవిలో ఒక ముసలి సింహం ఉండేది. దానికి వేటాడే శక్తి లేదు. ఒకరోజు దానికి ఒక ఉపాయం తట్టింది. తను జబ్బు పడినట్లు నటించి ఒక గుహలో పడుకుంది. తనను చూడటానికి వచ్చే జంతువులను లోపలికి పిలిచి చంపి తినేసేది. అక్కడికి ఒక నక్క వచ్చింది. అది గుహ బయట నిలబడి, సింహం రాజా, ఎలా ఉన్నారు అని అడిగింది. సింహం లోపలి నుండి, చాలా నీరసంగా ఉంది మిత్రమా, లోపలికి వచ్చి మాట్లాడు అంది. నక్క నవ్వి ఇలా అంది, లోపలికి రావాలని నాకూ ఉంది రాజా, కాని గుహ లోపలికి వెళ్తున్న అడుగుజాడలున్నాయి తప్ప బయటకు వస్తున్న అడుగుజాడ ఒక్కటి కూడా లేదు. అందుకే నేను రాను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. నీతి: ఇతరుల అనుభవాల నుండి పాఠాలు నేర్చుకునేవాడు తెలివైనవాడు. ఏదైనా పని చేసే ముందు దాని పర్యవసానాలను ఆలోచించాలి. గుడ్డిగా ఎవ్వరినీ నమ్మకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.